నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సెప్టెంబర్ 9, 2021 నాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెప్టెంబర్ 19 ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది. సో ఈరోజు మనం సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం. తెలంగాణ మాండలికం పైన, తెలంగాణ మాండలికాన్ని విస్తృతపరచడానికి తెలంగాణ మాండలికం పైన ఎన్నో రచనలు చేశారు శ్రీ కాళోజీ నారాయణరావు గారు. సో ఇది నా గొడవ ఇలా ఎన్నో సంబంధించినటువంటి ఒక పుస్తకాలు రచన చేయడం జరిగింది కాళోజీ నారాయణరావు గారు. సో మరి వీరి యొక్క జ్ఞాపకార్థం వీరు చేసినటువంటి భాషా సేవకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో తెలంగాణ రాష్ట్ర అత్యున్నతమైన సాహిత్య బహుమతి పేరిట కాళోజీ అవార్డుని ప్రారంభించడం జరిగింది. సో 2015 సంవత్సరం 2015లో కాళోజీ అవార్డుని ప్రారంభించారు. సో కాళోజీ అవార్డు గ్రహీతకి 1,01,116 రూపాయలు ఇస్తారు. 2015లో అయితే తొలి కాళోజీ అవార్డుని పొందినవారు ప్రముఖ సాహిత్యవేత్తగా ఉన్నవారు ఎవరండి? వారు అమ్మంగి వేణుగోపాల్ గారు పొందడం జరిగింది 2015లో. సో కాళోజీ అవార్డు పొందిన వారు ఎవరండి? రచయిత అమ్మంగి వేణుగోపాల్. అయితే 2021లో ఈ రీసెంట్గా సో మరి ప్రకటించిన వారు ఎవరికి ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ సాహిత్యవేత్త అయినటువంటి పెన్నా శివరామకృష్ణ. ఓకేనా? పెన్నా శివరామకృష్ణ గారికి సో కాళోజీ అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అంశం గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ సంబంధించినటువంటి అవార్డు విషయంలో, కాళోజీ అవార్డుల విషయంలో. ఓకేనా? అండ్ తెలంగాణ భాష దినోత్సవం అంటే సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు భాష దినోత్సవం అన్నాం అనుకోండి. తెలుగు భాష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. సో ఆగస్టు 29ని తెలుగు లాంగ్వేజ్ డేగా జరుపుకుంటాం. గిడుగు రామూర్తి గారి జయంతిని ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. అదే మళ్ళీ ఫిబ్రవరి 21 సో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి 21ని జరుపుకుంటాం. సో ఆ 3 దినోత్సవాల పైన కూడా మనకు ఉండాలండి. ఒకటి సెప్టెంబర్ 9 వచ్చి తెలంగాణ భాష దినోత్సవం. ఆగస్టు 29 వచ్చేసి ఏదండి? తెలుగు భాష దినోత్సవం. అండ్ ఫిబ్రవరి 21 వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి 21 దట్ ఈజ్ ద అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అండి. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ అండి మనకి రజనీష్ కుమార్. సో మనకి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక అపాయింట్మెంట్లో ఉన్నారు రజనీష్ కుమార్. సో ఎవరండి రజనీష్ కుమార్ అంటే గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వీరు చైర్మన్గా పనిచేయడం జరిగింది. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వీరు గతంలో చైర్మన్ అండి. కాబట్టి SBI మాజీ చైర్మన్. సో వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా, ఎకనామిక్ అడ్వైజర్గా నియమించుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇటీవల కాలంలో SBI మాజీ చైర్మన్ అయినటువంటి రజనీష్ కుమార్ ఏ రాష్ట్రానికి ఆర్థిక సలహాదారుగా, ఎకనామిక్ అడ్వైజర్గా నియమితులు కావడం జరిగిందంటే సో ఎవరైనా రజనీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎకనామిక్ అడ్వైజర్గా, ఆర్థిక సలహాదారుగా నియమితులు కావడం జరిగింది. సో ఇది ఇటీవల కాలంలో ప్రముఖ వ్యక్తులని, సో రిటైర్మెంట్ అయిన వాళ్ళని లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వాళ్ళని కొన్ని రాష్ట్రాలు సో ఆర్థిక సలహాదారులుగా నియమించుకుంటున్నాయి. సో ఆ కోవకే చెందింది ఇటీవల కాలంలో RBI మాజీ గవర్నర్ అయినటువంటి రఘురామ్ రాజన్ని ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సలహాదారుడిగా నియమించింది. అంటే ఆర్థిక సలహా మండలి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎస్తర్ డప్లో లాంటి నోబెల్ ఆర్థిక బహుమతి పొందినటువంటి గ్రహీతలు రఘురామ్ రాజన్ గారు ఇలా సో ఇందులో సభ్యులుగా ఉన్నారనమాట. సో అలాంటి నేపథ్యం అనమాట. సో కాబట్టి ఇలా అడగడానికి ఉంటుంది. సో ఇటీవల రఘురామ్ రాజన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక సలహా మండలికి వారు చైర్మన్గా ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు సో ఏదైనా తమిళనాడు రాష్ట్రం. అలా కాకుండా SBI మాజీ చైర్మన్ అయినటువంటి రజనీష్ కుమార్ ఏ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారంటే సో ఏపీ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యం చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ ప్రభుత్వ సలహాదారులు ఉంటారు. పర్టికులర్గా చూసినట్లయితే
సో కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఎవరు కొనసాగుతున్నారు ప్రజెంట్ అంటే వారి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు. సో ప్రస్తుత భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కొనసాగుతున్నారు. సో మరో అంశం మనం గమనించుకోవాలి ఇక్కడ ఏంటంటే, సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు. సో పిఎంఈఏసి అని చెప్పేసి అంటాం, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కమిటీ అంటాం. సో మరి ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కమిటీకి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరండి, బిబేక్ దేబ్రాయ్. సో బిబేక్ దేబ్రాయ్ అనేవారు పనిచేస్తున్నారు. సో అలాంటి సంబంధించిన ఆర్థిక అంశాలపైన కూడా చూస్తూ మనం ఈ యొక్క సలహాదారులపైన అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు, అంటే జాతీయ భద్రతా సలహాదారు. మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు పనిచేస్తున్నారంటారు. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తున్న వారు పనిచేస్తున్న వారు వారే అజిత్ దోవల్. ఎవరండి, అజిత్ దోవల్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తున్న వారు సో అజిత్ దోవల్. సో ఇలాంటి సంబంధించిన సలహాదారులపై అడుగుతున్నాడు. మరి అంతేకాకుండా ఎస్బీఐ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో పాత పేరు వచ్చేసి ఇంపీరియల్ బ్యాంక్ అంటాం. అండ్ ఇంపీరియల్ బ్యాంక్ పేరుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చిన రోజు 1955 జూలై 1. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్మన్గా పనిచేస్తున్న వారే దినేష్ కుమార్ ఖరే. ఎవరండి, దినేష్ కుమార్ ఖరే. సో అట్లా పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దినేష్ కుమార్ ఖరే అండ్ ఇతను ఎవరండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతము చైర్మన్గా పనిచేస్తున్నారు. సో మరో అంశం మనం గమనించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డవారు వారే అరుంధతి భట్టాచార్య గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళ అనమాట. సో అట్లా పాయింట్స్ కూడా మనకి ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండి మనకి ప్రాణ పోర్టల్. ఇటీవల కాలంలో ఈ యొక్క మనకి ప్రాణ పోర్టల్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించడం జరిగిందంటే భూపేందర్ యాదవ్ గారు ప్రారంభించారు. ఎవరు భూపేందర్ యాదవ్ గారు అంటే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఎవరంటే భూపేందర్ యాదవ్. సో ఈ ప్రాణ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్ గురించి ఇది అధ్యయనం చేస్తుంది. ఆ సమాచారాన్ని అందులో సో మనకు ఆ పోర్టల్లో పెడుతుందన్నమాట. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎలా ఉంది, లేదా ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాలపైన అక్కడ అందరూ మనకు సమాచారం అనేది అందుబాటులో ఉంది. ఏ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ పైన ఉంది, ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా ఎయిర్ పొల్యూషన్ని అక్కడ ప్యూరిఫికేషన్ చేయడం, ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఉన్నటువంటి ఎయిర్ని ప్యూరిఫికేషన్ చేయడానికి ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా ఒక సంబంధించినటువంటి సైంటిఫిక్ ఈక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే స్మాగ్ టవర్. అంటే ఇక్కడ స్మాగ్ టవర్లో పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉండడం అండ్ ఫ్యాన్లు తిరుగుతూ ఉండడం అండ్ నెక్స్ట్ ఫిల్టర్లు ఉండడం. ఆ యొక్క సంబంధించిన పరికరంలో ఆ ఫిల్టర్ల ద్వారా ఏమవుతుందంటే గాలి అనేది శుద్ధి కావడం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ ద స్మాగ్ టవర్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలోనే తొలి స్మాగ్ టవర్ని సో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కర్నాట్ ప్లేస్లో ఇప్పుడు ఢిల్లీలో మరొక ప్రాంతంలో స్మాగ్ టవర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో దట్ ఈస్ ఇది రెండవ స్మాగ్ టవర్ అని చెప్పేసి అంటాం. కాబట్టి మొదటిది మనకి ఇక్కడ అంటే స్మాగ్ టవర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్, అంటే గాలి యొక్క ఇక్కడ కాలుష్యమైనటువంటి గాలిని శుద్ధి చేయడం అనేది ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ రెండింటిని ప్రాణ పోర్టల్ని అండ్ స్మాగ్ టవర్ని రెండింటిని కూడా సో ఢిల్లీలోనే ప్రారంభించడం జరిగింది. సో ప్రాణ పోర్టల్ అంటే అందరికి అందుబాటులో ఉంది. అయితే ఎవరు దీనికి ప్రారంభించారంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ సో ఈ యొక్క సంబంధించిన దాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్కసారి మనకు అడుగుతూ ఉంటాడు పోర్టల్ విషయంలో, ప్రాణ పోర్టల్ ఎవరు ప్రాణ పోర్టల్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటాడు. సో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ప్రాణ పోర్టల్ అంటే దట్ ఈస్ ద కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగిందండి. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అలాంటి నేపథ్యం. అలా కాకుండా స్మాగ్ టవర్ని ఎవరు అభివృద్ధి చేశారు, ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని అభివృద్ధి చేసిన వారు, ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసిన వారు, ఇన్నోవేటెడ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్లో ఎవరు దాన్ని ఉన్నారంటే ఒకరు ఐఐటి ఢిల్లీ వారు అండ్ ఐఐటి బాంబే సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఢిల్లీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరికొన్ని అంశాలు మనం చూస్తే ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఢిల్లీకి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నవారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి, అనిల్ బైజాల్. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి అనిల్ బైజాల్ అండి. అనిల్ బైజాల్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఢిల్లీ రాష్ట్రంలో ఇక్కడ పర్టికులర్గా స్కూల్కి వెళ్ళే విద్యార్థుల యొక్క ఒక మెంటర్షిప్ కార్యక్రమానికి మెంటర్ అంటే వారికి ఒక ప్రోత్సాహం ఇవ్వడం, వారికి ఒక భిన్న విషయాలు చెప్పడం. ఇప్పుడు రీసెంట్గా T20 సంబంధించినటువంటి BCCI వాళ్ళు T20 సంబంధించినటువంటి అంటే త్వరలో UAE దేశంలో జరగబోతున్నటువంటి ప్రపంచ T20 కప్ సంబంధించినటువంటి ఒక టీంను ప్రకటించింది, అంటే క్రికెట్ టీంని, మన భారత క్రికెట్ టీంని. దీనికి మెంటర్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే MS ధోని గారు వ్యవహరిస్తున్నారు. MS ధోని మన భారత క్రికెటర్ అయిన MS ధోని వ్యవహరిస్తున్నారు మెంటర్ ఆఫ్ ది ICC T20 కప్లో మన ఇండియా తరపున మన ఇండియన్ టీంకి మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా మెంటర్షిప్ అని చెప్పేసి అంటాం. అంటే ఢిల్లీ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన బాగోగుల విషయం పైన, విద్యార్థుల మోటివేషన్ గురించి, ఎంకరేజ్మెంట్ గురించి, ఇలాంటి గురించి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పిల్లల లేదా విద్యార్థుల యొక్క మెంటర్షిప్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరు నియమించబడ్డారు ఇటీవల కాలంలో అంటే సోను సూద్ అండి. సోను సూద్ మరో కార్యక్రమం కూడా పంజాబ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి టీకా కార్యక్రమాల గురించి కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి, ఏమైనా అపోహలు ఉంటే కూడా దాన్ని ఆ విధంగా రూపుమాపడానికి పంజాబ్ రాష్ట్రం ప్రారంభించినటువంటి పంజాబ్ రాష్ట్ర టీకా కార్యక్రమానికి ప్రచారకర్త కూడా సోను సూద్ని నియమించుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఇలాంటి పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి మనకి హర్ష భూపేంద్ర భండారి అండి. సో ఈవిడ ఎవరు అని చెప్పేసి అంటే హర్ష భూపేంద్ర భండారి. సో వీరు మనకి ప్రభుత్వం ఏం చేసిందంటే వీరికి ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మరి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వీరు నూతన ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో డేవిడ్ రస్కిన్ స్థానంలో ఇక్కడ హర్ష భూపేంద్ర భండారి అండి. సో ఇక్కడ ఎగ్జిమ్ బ్యాంక్ వివిధ దేశాలకు కానీ రుణాలు అందజేయడం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఇక్కడ వీరు చూసుకుంటారు అనమాట. ఏ సంస్థ? ఎగ్జిమ్ బ్యాంక్ చూసుకుంటుంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. సో ఇటీవల కాలంలో కొన్ని దేశాలకు, మాల్దీవులు లాంటి దేశాలకు రుణాలు ఇచ్చిన విషయం మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మరి అబౌట్ ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే దిస్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అండి? దిస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1982లో 1982 సంవత్సరంలో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ప్రారంభించబడింది ముంబై ప్రధాన కేంద్రంగా. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ముంబై అండి. ఓకేనా, ఇది మనకి మరి ఇలా అడగడానికి ఇది అపాయింట్మెంట్స్లో విషయంలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుందండి. హర్ష భూపేంద్ర భండారి ఏ సంస్థకి ఇటీవల ఎండీగా నియమితులు కావడం జరిగింది అంటే ఎగ్జిమ్ బ్యాంక్. సో ఈ అపాయింట్మెంట్స్లో మనకి ప్రతిసారి కాంపిటేటివ్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. SSC కానివ్వండి, SSGD కానివ్వండి, త్వరలో జరగబోతున్నటువంటి RRB కానివ్వండి, త్వరలో రానున్నటువంటి నోటిఫికేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వాటిల్లో అపాయింట్మెంట్స్ పైన ఏదో విధంగా అడుగుతాడు. ఇప్పుడు ఈ రీసెంట్గా చూసారా, మనం అందరం కూడా డిస్కస్ చేసినాం, BSF అంటాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే మనకి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పంకజ్ కుమార్ సింగ్ అండి. పంకజ్ కుమార్ సింగ్ అనేవారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. అలా కాకుండా మనం చూసినట్లయితే ఇంకా ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన వారు సంజయ్ అరోరా. సంజయ్ అరోరా అనేవారు ITBPకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం అనేది జరిగింది. మరో అంశం చూడవచ్చు ఇక్కడ, CBDT అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆన్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. మరి CBDTకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే JB మహాపాత్ర. JB మహాపాత్ర అనేవారు CBDTకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. JB మహాపాత్ర అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది డైరెక్ట్ ట్యాక్సెస్కి డైరెక్టర్ జనరల్ JB మహాపాత్ర. అండ్ త్రిలోచన్ మహాపాత్ర అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి వారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇంకా బ్యూరో ఆఫ్ ది పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం, BPRD, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్. BPRDకి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన వారే ఎవరండి? బాలాజీ శ్రీవాత్సవ. అలాంటి పాయింట్స్. ఇటీవల కాలంలో రాజ్యసభకి నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన వారు రామాచార్యులు. ఇలాంటి నేపథ్యం ఉన్న విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. అదే లోకసభకి సెక్రటరీ జనరల్గా ఉన్నవారైతే ఉత్పల్ కుమార్ సింగ్ అండి. ఓకేనండి, ఇది హర్ష భూపేంద్ర భండారి. ఎవరండి వీరు? ఎగ్జిమ్ బ్యాంకింగ్ నూతన MD, మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ అండి మనకి బిట్ కాయిన్. మనకి బిట్ కాయిన్ పైన మనకు బిట్స్ అనేది వస్తున్నాయి. ఏంటి బిట్ కాయిన్ అంటే? ఇది ఒక క్రిప్టో కరెన్సీ.
ఇది ఒక డిజిటల్ కరెన్సీ. సో ప్రపంచంలోనే 2009లో తొలిసారిగా ప్రవేశపెట్టబడ్డటువంటిది ఏంటంటే బిట్ కాయిన్ అనేది కరెన్సీ అండి, క్రిప్టో కరెన్సీ. 2009లో వచ్చింది బిట్ కాయిన్. సో ఈ 2009లో వచ్చిన బిట్ కాయిన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి దీన్ని మనము ఒక ఎక్స్చేంజ్ చేయడానికి ఉంటుంది, అంటే ఒక పర్సన్ టు పర్సన్, బిజినెస్ టు బిజినెస్ ఎక్స్చేంజ్ చేయడానికి ఉంటుంది. కానీ సో దీన్ని మార్పిడి చేసుకోవడానికి అని మనకు ఉండదు అనమాట. ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మీకు దీనికి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. బిట్ కాయిన్ అనేది వి కెనాట్ టచ్ ఇట్, ఇది ఒక క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి అంటాం. సో మరి ఈ క్రిప్టో కరెన్సీని చాలా దేశాలు కొన్ని నిషేధించాయి, కొన్ని వాటిపైన ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలా, ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి. బట్ ప్రపంచంలోనే ఇంతవరకు 2 దేశాలు మాత్రమే సో బిట్ కాయిన్కి చట్టబద్ధత చేశాయి. అంటే 2 దేశాలు ప్రకటించే చట్టబద్ధత చేస్తున్నట్టు. ఫస్ట్ దేశం అంటే ఎల్ సాల్వడార్, ఇటీవల దేశం అయితే క్యూబా. కానీ ప్రకటించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు, అంటే ఎవరైతే ఇప్పుడు మనకి ఒక ప్రపంచంలో తొలిసారిగా బిట్ కాయిన్ చట్టబద్ధత చేస్తున్నట్టు ప్రకటించినటువంటి దేశం ఏదంటే ఎల్ సాల్వడార్ దేశం. మరి ఎల్ సాల్వడార్ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనే నయీబ్ బుకలీ. ఎవరని? నయీబ్ బుకలీ ఒక సంబంధించిన అధికారికంగా ధృవీకరణ చేశారు ఆ దేశ పార్లమెంట్లో. మేము బిట్ కాయిన్ని అప్రూవ్ చేశాం అండ్ బిట్ కాయిన్ మా దేశంలో ఇప్పటి నుండి ఒక అధికారిక కరెన్సీ, ఒక అఫీషియల్ కరెన్సీ అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలిసారిగా బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని అధికారికంగా ఆ దేశ కరెన్సీగా ప్రకటించుకున్న తొలి దేశం ఏదండి? ఎల్ సాల్వడార్ దేశం. సో ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ మరి మళ్ళీ నెక్స్ట్ ఎల్ సాల్వడార్ దేశం తర్వాత బిట్ కాయిన్కి లేకపోతే క్రిప్టో కరెన్సీకి, అంటే బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత కలిగిస్తున్నట్లు ప్రకటన చేసింది మాత్రం దేశం ఏదంటే దట్ ఈస్ ద క్యూబా దేశం. క్యూబా దేశం ఇలా చేయడం జరిగిందండి. ఈ నేపథ్యం చూసుకోవాలి. అండ్ క్యూబా దేశం రాజధాని వచ్చేసి హవానా. సో మరి ఇక్కడ క్యూబా దేశానికి ఉన్నటువంటి ఒక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఆ కమ్యూనిస్టు పార్టీకి ఫస్ట్ సెక్రటరీగా నియమితులైన వాడు, అంటే క్యూబాలో ఆ దేశ అధ్యక్షుడి కన్నా ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక ఫస్ట్ సెక్రటరీకి ఎంతో వాల్యూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్యూబా నాకు ఫస్ట్ సెక్రటరీ, అంటే క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రటరీ వారే అండ్ క్యూబా దేశ అధ్యక్షుడు వారే. అతనే మైగల్ డియాజ్ కెనాల్ అండి. మైగల్ డియాజ్ కెనాల్. సో మైగల్ డియాజ్ కెనాల్ అనేవారు ప్రజెంట్ క్యూబాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వారి క్యూబా కమ్యూనిస్ట్ పార్టీకి ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రపంచ పంచదార పాత్ర. సో మనకి ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి, ఎస్ఎస్జిడి కానివ్వండి. ఓకేనా? ఏమని ఇక్కడ జియోగ్రఫికల్గా ఉన్నటువంటి మారుపేర్ల పైన కానీ ఏ దేశాన్ని ప్రపంచ పంచదార పాత్ర అని పిలుస్తాము అని అడుగుతాడు. అంటే ఇక్కడ విచ్ కంట్రీ వి కాల్డ్ యాజ్ ఏ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, అది క్యూబా అండి. అదే మన భారతదేశ పంచదార పాత్ర, షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా అంటే ఉత్తరప్రదేశ్ అవుతుంది. ఓకేనా? అట్లా పాయింట్స్ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అండి, దేశంలో ఒక క్లీన్ ఎనర్జీని అభివృద్ధి చేయాలి. క్లీన్ ఎనర్జీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పర్యావరణయుతమైన ఇంధనం, తక్కువ కార్బన ఉద్గారాలు విడుదలయ్యే ఓకేనా ఇంధనం. అంటే ఆ ఇంధనం వాడడం ద్వారా కార్బన్ ఎమిషన్ స్థాయి అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిని మనం క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఒక క్లీన్ ఎనర్జీగా ఉంటుంది, విండ్ ఎనర్జీ ఒక క్లీన్ ఎనర్జీ అంటే పవన శక్తి. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ హైడ్రోజన్ ఎనర్జీని ఒక క్లీన్ ఎనర్జీగా విధంగా మనం చూసుకోవాలి. మరి హైడ్రోజన్ ఎనర్జీ ఎకానమీని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకోసం అంటే హైడ్రోజన్ యుత ఇంధనంలో మనకు అలాంటి ఒక కార్బన్ ఉద్గారాల స్థాయి తక్కువ ఉంటుందని చెప్పేసి. సో మనకి ఇక్కడ మన దేశంలో మనం కూడా ఒక హైడ్రోజన్ ఎకానమీ సిస్టంలోకి వెళ్ళాలి, హైడ్రోజన్ ఎనర్జీని తయారు చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకోసం ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో ఒక దేశం ఇటీవల ఒక రైలునే నడిపేసింది అనమాట. రైల్లో ఒక ఇంధనంగా హైడ్రోజన్ వాడింది. ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ యుత ఇంధనంతో రైలుని విజయవంతంగా నడిపించినటువంటి దేశం ఏదంటే దట్ ఈజ్ ద జర్మనీ దేశం అండి. ఇదని జర్మనీ దేశం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది ఉందన్నమాట. సో మన దేశంలో మరి కోల్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంటే హైడ్రోజన్ ఉత్పత్తిని ఎలా చేయాలి అండ్ కోల్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎలా చేయాలి అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద హైడ్రోజన్ ఎకానమీ ఇన్ ఏ క్లీన్ మేనర్ అంటే ఒక పరిశుభ్రమైనటువంటి అంటే ఒక పరిశుద్ధమైంది అంటే ఇక్కడ ఒక క్లీన్ ఎనర్జీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ఇక్కడ పర్యావరణయుతమైనటువంటి ఒక ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి కూడా అనొచ్చు. అలాంటి ఇంధనాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి హైడ్రోజన్తో అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సో కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఒక ఎక్స్పర్ట్ కమిటీ. అంటే
టాస్క్ ఫోర్స్ అంటే ఒక నియమిత కాలంలో దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని మనం ఎలా చేయాలి, ఒక క్లీన్ ఎనర్జీగా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక టాస్క్ ఫోర్స్. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుందంటే నిపుణుల కమిటీ ఈ హైడ్రోజన్ ఉత్పత్తిని ఇంకా ఎలా పెంచాలి, దాని యొక్క లక్ష్యాన్ని మనం ఎలా నిర్దేశించుకోవాలి, దాని యొక్క మార్గాలు ఏంటి, దాని యొక్క అవన్నీ కూడా చేస్తారనమాట. ఇలా టాస్క్ ఫోర్స్కి హైడ్రోజన్ ప్రొడక్షన్ విషయంలో కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా నియమితులైన వారు టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా నియమితులైన వారు వినోద్ కుమార్ తివారీ కాగా అండ్ నిపుణుల ఒక హైడ్రోజన్ ఇంధనం తయారు చేసే విషయంలో ఏర్పాటు చేసినటువంటి నిపుణుల బృందానికి లేదా నిపుణుల కమిటీకి చైర్మన్గా నియమితులైన వారు ఎవరండి? ఆర్కే మల్హోత్రా. టాస్క్ ఫోర్స్ అంటే వినోద్ కుమార్ తివారీ, టాస్క్ ఫోర్స్కు చైర్మన్. అండ్ నిపుణుల కమిటీకి ఆర్కే మల్హోత్రా. ఏ విషయంలో? హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే విషయంలో, ఒక క్లీన్ ఎనర్జీగా దీన్ని మార్చే విషయంలో, ఒక కాంట్రిబ్యూషన్ ఇన్ హైడ్రోజన్ ఎకానమీ ఇన్ ఏ క్లీన్ మేనర్ అండ్ కోల్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేసే విషయంలో. మరి కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ అని పిలుస్తున్నాం. ప్రస్తుతం అయితే కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? హర్దీప్ సింగ్ పూరి. గతంలో మనకి ఇక్కడ కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రిగా పనిచేసిన వారు ధర్మేంద్ర ప్రధాన్. వారు ప్రజెంట్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. అండ్ నెక్స్ట్ అండి ఇండియాస్ షెర్పా పర్ G20 అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు మనకి G20 సమావేశం అనేది జరగబోతుంది త్వరలో. ఎక్కడ జరగబోతుంది అంటే దట్ ఈస్ ఇటలీలో జరగబోతుంది. మరి ఇటలీలో జరగబోతున్నటువంటి G20 సమావేశానికి ఒక G20 సమావేశానికి ఒక షెర్పాగా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కార్యకలాపాలని రిప్రజెంట్ చేసే ఒక బృందం ఏదైతే ఉంటుందో, ఒక సమావేశం జరిగినప్పుడు భారతదేశం నుండి కొందరు నిపుణులు వెళ్తారు, ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ అక్కడ వెళ్తారంటే అందులో ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. అలాంటి అందరికీ నేతృత్వం వహించడానికి ఉండే ఒక పదవిని మనం షెర్పా అని చెప్పేసి అంటాం. లాస్ట్ ఇయర్ ఇలా G20 సమావేశం జరిగినప్పుడు షెర్పాగా మనకి సురేష్ ప్రభు అని చెప్పేసి ఉండేవారు. అప్పటి కేంద్ర మంత్రి అతను సురేష్ ప్రభు అంటే అతను ఉండేవారు అనమాట. ఇప్పుడు ఎవరున్నారంటే ఈసారి 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి G20 సమావేశానికి షెర్పాగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే పీయూష్ గోయల్ అండి. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రి అయినటువంటి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్. అండ్ రాజ్యసభ నాయకుడిగా ఉన్నారు ఎవరండి? పీయూష్ గోయల్. ప్రస్తుతము షెర్పాగా పనిచేస్తున్నారనమాట ఈ యొక్క సమావేశానికి. ఎందుకోసం అంటే మనం 2023లో G20 సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నాం. 2023లో 2023 అండి. 2023లో మన భారత్ నిర్వహించబోతుంది ఏంటండి? ఇది ఒక G20 సమావేశం నిర్వహించబోతున్నప్పుడు మనం G20 కూటమికి మనం ఒక అధ్యక్ష హోదాలు ఉండబోతున్నాం. మరి G20 అంటాం గ్రూప్ ఆఫ్ 20. 1999 సంవత్సరంలో ఈ గ్రూప్ ఆఫ్ 20ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గ్రూప్ ఆఫ్ 20 యొక్క ఉద్దేశం ఏముందంటే ఏ దేశాలు ఏర్పాటు చేసుకునే గ్రూప్ ఆఫ్ 20? అభివృద్ధి చెందిన దేశాలు అండ్ అభివృద్ధి చెందిన దేశాలు, ఈ రెండు దేశాల యొక్క కలయికనే గ్రూప్ ఆఫ్ 20 G20 అంటాం. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయండి. అది G20 యొక్క నేపథ్యం. ఓకేనా? ఈసారి జరగబోతున్నటువంటి సమావేశం ఎక్కడ? ఇటలీ. ఇక నెక్స్ట్ అండి మనకి పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం అని చెప్పేసి అంటాం. అంటే పసిఫిక్ దేశాలు ఏవైతే ఉంటాయో పసిఫిక్ ఓషన్తో ఉన్నటువంటి దేశాలు, పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ అంటే ఇక్కడ ఏంటంటే వైమానిక దళాధిపతులు. పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ అంటామండి. పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం అంటే వాళ్ళకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికైతే మనకి ఆర్కేఎస్ భదౌరియా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా మన భారత్ తరపున వీరు హాజరు కావడం జరిగింది. మన భారత ప్రధాన వైమానిక అధికారి అయినటువంటి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే హవాయిలో జరిగింది. పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం. ఏ ఇతివృత్తం పైన డిస్కస్ చేసుకోవడం జరిగిందండి? ఇక్కడ ఎండ్యూరింగ్ కోఆపరేషన్ టువర్డ్స్ ద రీజనల్ స్టెబిలిటీ. ఈ రీజనల్ స్టెబిలిటీ విషయంలో అంటే ప్రాంతీయమైనటువంటి ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి. అలాంటి విషయంలో కోఆపరేషన్ చేసుకోవాలి, రక్షణ పరంగా, భద్రత పరంగా, రవాణా పరంగా. అని చెప్పేసి దీనిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ భద్రత అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ త్రివిధ దళాలు మనం పనిచేయాలి. ఓన్లీ ఇక్కడ
పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల మధ్య ఓన్లీ పసిఫిక్ సముద్రం పైన ఉన్నటువంటి భద్రత నావిక దళాలు చూసుకోవాలని కాకుండా సో అందరు కూడా సమన్వయంగా ముందుకెళ్ళాలనేది ఒక ప్రధానమైన ఉద్దేశంతో జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఇలాంటి సదస్సులు జరగడం అనేది. పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం 2021 ఎక్కడ జరిగిందంటే హవాయిలో జరిగింది. సో మన భారత తరపున అయితే మన భారత ప్రధాన వైమానిక అధికారి అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ ఒకన ఆర్కేఎస్ భదౌరియా హాజరు కావడం జరిగింది. అయితే మరొక అంశం మనం గమనించినట్లయితే ఇక్కడ ఓకేనండి, ఇవి మనకి ఈ పాయింట్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి మనకి నావికా విన్యాసం అండ్ మిలిటరీ విన్యాసం అండి. సో ఇటీవల కాలంలో మనకి ఇక్కడ నావికా విన్యాసాలు మిలిటరీ విన్యాసాలు కానీ ఇంకా జరుగుతున్న పరిస్థితి మనకు ఆల్రెడీ డిస్కస్ చేశాం. జపాద్, ఈ మధ్యలో జపాద్ అనే పేరుతో ఒక దేశం మల్టీనేషనల్ నావికా విన్యాసాలను వీటి జరిపింది. ఏ దేశం అంటే రష్యా. ఇందులో మన భారతదేశం కూడా పాల్గొంది. అలాంటి నేపథ్యం జపాద్ అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఈ మధ్యలో సింబాక్స్ దక్షిణ చైనా సముద్రంలో సింగపూర్ అండ్ ఇండియా దేశాలు సంయుక్తంగా సింగపూర్ మరియు మన భారతదేశాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి నావికా విన్యాసాలు ఏంటంటే సింబాక్స్ విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు ఆస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఆస్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా ఇండియా. సో ఈ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఆస్ట్రేలియాలో నిర్వహించడం అనేది జరిగింది. సో కాబట్టి మనకు అంటే ఇది ఈజీగా గుర్తుపడతాం అనుకోండి. సో ఆస్ట్రేలియా AUS ఆస్ట్రేలియా, ఏంటంటే ఇండియా. సో అట్లా నావిక విన్యాసాలు నిర్వహించారు. అండ్ బ్రైట్ స్టార్ అనే పేరుతో ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించింది అనమాట. ఎవరు నిర్వహించారు? బహుళ దేశాలు అనేక దేశాలు పాల్గొంటున్నటువంటి ఈ యొక్క మిలిటరీ విన్యాసాలు, సైనిక విన్యాసాలని బ్రైట్ స్టార్ అనే పేరుతో నిర్వహించినటువంటి దేశం ఏదంటాడు. ఏ దేశం నిర్వహించిందంటే అది ఈజిప్ట్ దేశం నిర్వహించింది అనమాట. సో కాబట్టి ఈ విషయాలపైన ఈ యొక్క సంబంధించిన సైనిక విన్యాసాలు, వైమానిక విన్యాసాలు, నావిక విన్యాసాలపైన ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. జపాడ్ అనే విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది ఇటీవలంటే రష్యా. సింబాక్స్ అనే విన్యాసాలు ఏ రెండు దేశాలు పాల్గొనేవంటే సింగపూర్ అండ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఎక్కడ జరిగిందంటే దక్షిణ చైనా సముద్రంలో. అలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి. బ్రైట్ స్టార్ అనే మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ఎవరు నిర్వహించారంటే ఈజిప్ట్ దేశం. అండ్ ఆస్ ఇండెక్స్ అనే విన్యాసాలు ఆస్ట్రేలియా నిర్వహించారు. ఏ రెండు దేశాలు పాల్గొన్నాయంటే ఆస్ట్రేలియా, ఇండియా దేశాలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా, భారతదేశాలు. ఓకేనా? ఇవ్వండి మనకి సెప్టెంబర్ 9, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.